ఏపీలో ఎన్నికలకు ఇంకా 4 రోజులు మాత్రమే సమయం మిగిలింది. మే 13వ తారీఖున పోలింగ్ అయితే కొనసాగబోతుంది. 13వ తారీఖున ఏపీ వ్యాప్తంగా ఓటరు ఎవరికి పట్టం కట్టబోతున్నారు, ఎవరి వైపు బటన్ నొక్కబోతున్నారు అనే అంశానికి సంబంధించి ఒక క్లారిటీ వచ్చే అవకాశాలు క్లియర్గా కనిపిస్తూ ఉన్నాయి. జూన్ 4వ తారీఖున ఏపీలో ఏ పార్టీ ప్రభుత్వం ఫామ్ చేయబోతుంది అనే అంశానికి సంబంధించి కూడా క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అంటే గతంలో ఎన్నడూ లేని విధంగా ఏపీలో ఈసారి మాత్రం ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది అనేది చెప్పటం అంత సులభంగా ఉండే పరిస్థితి అయితే కనిపించడం లేదు. ఎందుకంటే చాలా నియోజకవర్గాల్లో రెండు పార్టీలు, ప్రధానంగా కూటమి, మరొక వైపు అధికార పార్టీ వైసీపీ నువ్వా నేనా అన్నట్టుగా తలపడుతున్న పరిస్థితి అయితే ఉంది. ఒకవేళ ఏ పార్టీ గెలిచినా కానీ అతి తక్కువ మెజార్టీతో మాత్రమే గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటివరకు సర్వేలన్నీ వచ్చినప్పటికీ కానీ అవి పార్టీల వారీగా విడిపోయాయని చెప్పుకోవాలి. ఎందుకంటే ముఖ్యంగా టీడీపీ పార్టీకి సంబంధించి కొన్ని సర్వేలు అనుకూలంగా వస్తే, మరొకటి అధికార పార్టీకి సంబంధించి మరికొన్ని సర్వేలు అయితే అనుకూలంగా వచ్చిన పరిస్థితి క్లియర్గా కనిపిస్తుంది. వీటన్నిటినీ పక్కన పెడితే మే 13వ తారీఖు అంటే సరిగ్గా 4 రోజుల సమయం ఉంది. ఓటరు ఎవరి వైపు టర్న్ అవుతున్నారు? జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలకే మళ్ళీ పట్టం కట్టబోతున్నారా, లేదు అంటే చంద్రబాబు నాయుడు రాజధాని నినాదానికి మళ్ళీ పట్టం కట్టబోతున్నారా, పవన్ కళ్యాణ్ని మళ్ళీ కీ మేకర్గా చేయబోతున్నారా అనే అంశానికి సంబంధించి ఒక క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఒకసారి మనం 2019 ఎన్నికల్లో జరిగిన పర్సంటేజ్ మనం చూసుకుంటే దాదాపుగా 80% పోలింగ్ పర్సంటేజ్ అయింది. అప్పుడు వైఎస్ఆర్సీపీకి 151 స్థానాలు అయితే అసెంబ్లీ స్థానాలు వచ్చాయి. ఖచ్చితంగా హిస్టరీ క్రియేట్ చేసిందనే చెప్పుకోవాలి. అంటే ఇప్పుడు 2024 ఎన్నికల్లో ఈ పోలింగ్ పర్సంటేజ్ ఎంత కీలకంగా మారబోతుంది అనేది ఒకసారి మీకు చెప్తాను. 2024 ఎన్నికల్లో పోలింగ్ పర్సంటేజ్ పెరిగినట్లయితే అది ఖచ్చితంగా అధికార పార్టీకి మైనస్ అయ్యే అవకాశాలు అయితే స్పష్టంగా ఉన్నాయి. ఎందుకంటే గతంలో మనం చూసుకుంటే 79% అంటే దాదాపుగా 80% పోలింగ్ పర్సంటేజ్ అయితే వచ్చిన పరిస్థితి క్లియర్గా కనిపించింది. అప్పుడు వైసీపీ విజయ కేతనం ఎగరవేసిన పరిస్థితి అయితే క్లియర్గా మనం చూసాం. ఇప్పుడు అదేవిధంగా కూటమి మొత్తం అన్ని పార్టీలు కలిసి పోటీ చేస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఓటింగ్ పర్సంటేజ్ పెరిగినట్లయితే అర్బన్ ఓటింగ్ పర్సంటేజ్ కూడా స్పష్టంగా స్పైక్ అయ్యే అవకాశాలు క్లియర్గా కనిపిస్తున్నాయి. ఖచ్చితంగా అర్బన్ ఓటింగ్ పర్సంటేజ్ స్పైక్ కనిపించింది అంటే ఖచ్చితంగా అది అధికార పార్టీకి కలిసి వచ్చే అంశంగా మనం చెప్పుకో అవసరం లేదు. ఎందుకంటే అది అధికార పార్టీని డెఫినెట్గా ఇబ్బంది పెట్టే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇప్పటివరకు అధికార పార్టీ కేవలం రూరల్ ఓట్ బ్యాంకింగ్ మీదే ఆశలు పెట్టుకుంది. ఎందుకంటే సంక్షేమ పథకాలకు సంబంధించిన దాదాపుగా 40 లక్షల మంది లబ్ధిదారులందరూ కూడా రూరల్ ప్రాంతానికి సంబంధించిన వారే. మరొక వైపు ఏజ్ పరంగా మనం చూసుకుంటే దాదాపుగా 50 సంవత్సరాలు పైబడిన వారందరూ కూడా ఈసారి అధికార పార్టీకి పట్టం కట్టే అవకాశాలు క్లియర్గా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఏదో ఒక రూపంలో జగనన్న పథకాలైతే వాళ్ళు అందుకుంటూ ఉన్నారు. జగనన్న ప్రవేశపెట్టిన పథకాలన్నీ కూడా వాళ్ళకు చేరుతున్న పరిస్థితి. దీని మీదే అధికార పార్టీ చాలా వరకు హోప్స్ పెట్టుకుంది. మరొక వైపు మనం రాజధాని అంశానికి వస్తే ఇటువైపు ప్రతిపక్ష పార్టీకి చాలా కలిసి వచ్చే అంశంగా కనిపిస్తుంది. ముఖ్యంగా యువత అర్బన్లో ఉన్న ఎవరైతే పట్టణ ప్రాంతాల్లో నివసిస్తూ ఉంటారో వాళ్ళందరూ కూడా టీడీపీకి ఆ కూటమికి పట్టం కట్టే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఈ విధంగా మనం కేటగిరీగా చూసుకుంటే మరొక వైపు కులాల పరంగా, సామాజిక వర్గాల పరంగా మనం చూసుకుంటే ఈసారి ఎస్సీ ఎస్టీ ఓట్ బ్యాంక్తో పాటు బీసీ కాపు ఓట్ బ్యాంక్ ఎవరి వైపు ఉండబోతుంది అనేది కూడా చాలా కీలకంగా మారిందనే చెప్పుకోవాలి. ఎందుకంటే కాపులు దాదాపుగా 60% మంది ఏపీలో ఉన్న నేపథ్యంలో ఈసారి కాపులు నిజంగా కూటమికి పట్టం కట్టబోతున్నారా, పవన్ కళ్యాణ్ వైపు వెంట నడవబోతున్నారా అనేది కూడా చాలా ఆసక్తికర అంశంగా మనం చూసుకోవచ్చు. ఒకవేళ కాపులు పవన్ కళ్యాణ్ వెంట, చంద్రబాబు నాయుడు వెంట నడిచినట్లయితే అధికార పార్టీ దానికి తగ్గ వ్యూహం కూడా రచించింది. 3 ఏళ్ల క్రితం నుంచే బీసీలను అందరినీ కూడా మచ్చిక చేసుకోవడానికి చాలా సంక్షేమ పథకాలు, బీసీ వెల్ఫేర్ నిధులు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. కాపులకు చెక్ పెట్టడానికి బీసీలను అయితే వైసీపీ తెర మీదకి తీసుకొచ్చిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరొక వైపు ఎస్సీ ఎస్టీ ఓట్ బ్యాంకుకి సంబంధించి మనం చూసుకుంటే ఇక్కడ కీలకంగా అధికార పార్టీకి చాలా వరకు ఇబ్బంది కలిగించే అంశంగానే మనం చెప్పుకోవాలి. ఎందుకంటే ఎస్సీ ఎస్టీ ఓట్ బ్యాంక్ కాంగ్రెస్ ఫీల్డ్లో లేనంత వరకు కూడా వైసీపీకి కలిసి వచ్చే అంశంగానే మనం చూసుకోవచ్చు. అయితే షర్మిల ఎప్పుడైతే ఏపీ కాంగ్రెస్ పగ్గాలు తీసుకుందో కొంతవరకు ఎస్సీ ఎస్టీలు కూడా షర్మిల పగ్గాలు తీసుకున్న తర్వాత కాంగ్రెస్ పార్టీకి టర్న్ అయ్యే అవకాశాలు అయితే క్లియర్గా కనిపిస్తున్నాయి. ఏదేమైనప్పటికీ కూడా ఈసారి ఏపీ పొలిటికల్ గ్రౌండ్ని అంత తేలిగ్గా అంచనా వేసే వీలు లేదనేది అయితే ఒక స్పష్టంగా మనకు తెలుస్తూ ఉంది. ఎన్ని సర్వేలు వచ్చినప్పటికీ కూడా నువ్వా నేనా అన్నట్టుగానే ఉంది. ఎవరు తుది విజేతగా నిలుస్తారు అనేది జూన్ 4వ తారీఖునే మనకి తెలుస్తుంది. కాకపోతే
పోలింగ్ ట్రెండ్ మనం పరిశీలించినట్లయితే ఏ పార్టీకి అధికారం చేపట్టే అవకాశాలు ఉన్నాయనేదైతే మాత్రం స్పష్టంగా మనం చూడొచ్చు. మరొక వైపు ఏపీకి సంబంధించి మనం కీలకంగా మనం చెప్పుకోవాల్సిన అంశాలన్నింటినీ కూడా ఇప్పుడు మనం ఒకసారి పరిశీలించుకున్నాం. వాటికి సంబంధించే ఏపీలో కూడా ఈసారి కీలక పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయా, లేదంటే 2014 ఎన్నికల్లో ఫలితాలు రాబోతున్నాయా అనేది కూడా ఒకసారి మనం చూసుకోవాలి. 2014లో మనం చూసుకుంటే దాదాపుగా 76% ఓటింగ్ అయితే నమోదైంది. అప్పుడు కూటమి ఎవరైతే జనసేన, టీడీపీ, బీజేపీ ఎవరైతే పోటీ చేశారో ఆ కూటమి అధికారంలోకి వచ్చింది. అప్పుడున్న పరిస్థితులు వేరు, రాష్ట్రం కొత్తగా ఏర్పడింది. రాజధానికి సంబంధించి చంద్రబాబు నాయుడు అనుభవానికి అందరూ పట్టం కట్టారు. తర్వాత 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని అడిగారు. ఆ ఒక్క ఛాన్స్ అయితే 151 స్థానాలతో ఏపీ ప్రజలు పట్టం కట్టిన పరిస్థితి అయితే కనిపించింది. అయితే 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో చాలా వరకు వ్యతిరేకతలు ఉన్నాయి. కొంతవరకు సంక్షేమ పథకాలన్నీ కూడా పూర్తి స్థాయిలో అమలవుతున్నప్పటికీ కూడా సింగిల్ బటన్తో లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి అకౌంట్లలోకి డబ్బులు వెళ్తున్న నేపథ్యం అయితే క్లియర్గా ఉంది. మరొక వైపు ముఖ్యంగా అభివృద్ధికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం విమర్శలు ఎదుర్కొంటూ ఉంది. ఈ 5 ఏళ్లలో ఏపీకి ఒక సరైన కంపెనీ రాలేదు, సరైన పెట్టుబడులు రాలేదు అనేదైతే ప్రతిపక్ష పార్టీ ప్రధానంగా కార్నర్ చేస్తున్న పరిస్థితి. ఒకానొక దశలో ఈ టీడీపీ టైంలో ఏవైతే పరిశ్రమలు వచ్చాయో, పెట్టుబడులు వచ్చాయో వాటన్నిటి దగ్గరికి వెళ్ళి చంద్రబాబు నాయుడు కావచ్చు, లోకేష్ కావచ్చు సెల్ఫీలు తీసి జగన్మోహన్ రెడ్డికి ట్విట్టర్లో ట్యాగ్ చేసిన పరిస్థితులు అయితే క్లియర్గా కనిపించాయి. వీటన్నిటి నేపథ్యంలో మనం చూసుకుంటే ఒకవైపు అభివృద్ధి నినాదంతో మళ్ళీ కూటమైతే తెర మీదకు వచ్చింది. మరొక వైపు సంక్షేమ పథకాలని నమ్ముకొని జగన్మోహన్ రెడ్డి మళ్ళీ బరిలోకి వచ్చారు. మేనిఫెస్టోని కూడా చాలా క్లియర్గా చెప్పారు. ఆర్థిక పరిస్థితులకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి క్లియర్గా వివరిస్తూ తను ఏ మేరకు చేయగలుగుతాను, తన చేతిలో ఎంత మేరకు ఉంది అనే అంశానికి సంబంధించి కూడా ఆయన స్పష్టంగా తన మేనిఫెస్టోలో పొందుపరిచారు. అయితే ప్రతిపక్ష పార్టీ మేనిఫెస్టోకి మనం తీసుకుంటే ఒకవైపు అధికార పార్టీ సంక్షేమ పథకాలను విమర్శిస్తూనే ప్రతిపక్ష పార్టీ అధికార పార్టీ కన్నా ఎక్కువ సంక్షేమ పథకాలు, ఎక్కువ నిధులు బదిలీ చేసే కార్యక్రమాలు తన మేనిఫెస్టోలో ఉంచింది. ఇది అధికార పార్టీలో నేతలు కొంతమంది విమర్శలు చేస్తూ ఉన్నారు. మమ్మల్ని సంక్షేమ పథకాలు ఎక్కువ అవుతున్నాయి, అభివృద్ధి తక్కువ అవుతుంది అని విమర్శిస్తూ మీరెలా ఇస్తున్నారు అనేది కూడా ప్రతిపక్ష పార్టీలను కార్నర్ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రస్తుతానికి ఓటర్లో ఒక స్పష్టత వచ్చినట్టే కనిపిస్తుంది. ఎవరికి ఓటు వేయాలి అనే అంశానికి సంబంధించి ఏపీ ప్రజలు ఇప్పటికే డిసైడ్ అయినట్టుగా తెలుస్తుంది. మనం మరొకటి ఓటర్ పరంగా చూసుకుంటే ఏపీలో చాలా వరకు మహిళా ఓట్ బ్యాంక్ ఎక్కువగా కనిపిస్తూ ఉంది. దాదాపుగా 2 కోట్ల పైనే మహిళా ఓట్ బ్యాంక్ అయితే ఉంది. అయితే ఈసారి మహిళలందరూ కూడా జగన్మోహన్ రెడ్డికి పట్టం కట్టబోతున్నారా, లేదంటే చంద్రబాబు నాయుడు అభివృద్ధి నినాదం వెనకాతల నడవబోతున్నారా, జనసేన అని చెప్పిన మాటల్ని నమ్మబోతున్నారా అనేది మనం చూడాలి. మరొక 4 రోజుల సమయం మాత్రమే ఉంది. ఓటరు తన మదిలో ఎవరిని రాజును చేయాలనుకుంటున్నారో దానికి సంబంధించి ఒక క్లారిటీ ఇవ్వబోతున్నారు. జూన్ 4వ తారీఖున దీనికి సంబంధించి స్పష్టత రాబోతుంది. ఏ పార్టీ అధికారంలోకి చేపట్టబోతుంది అనేది అయితే క్లారిటీ వచ్చే అవకాశాలు క్లియర్గా కనిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే ఈసారి గతంలో అంటే 2019 ఎన్నికల్లో వచ్చినట్టు భారీ మెజార్టీలు ఏ పార్టీకి వచ్చే అవకాశాలు అయితే కనిపించడం లేదు. ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా 110 నుంచి 120 స్థానాల్లోపే వచ్చే అవకాశాలు క్లియర్గా కనిపిస్తున్నాయి. ఒకవేళ అధికార పార్టీ మళ్ళీ అధికారం చేపట్టిన బొటాబొటీ సీట్లతోనే అధికార పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రతిపక్ష పార్టీ కూడా చాలా టఫ్ ఫైట్ అయితే ఎదుర్కొంటుంది. చాలా నియోజకవర్గాల్లో ఇప్పటికే వైసీపీ, టీడీపీ నువ్వా నేనా అన్నట్టుగా పోటీ పడుతున్న తలపడుతున్న పరిస్థితులు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. 2019 ఎన్నికల నాటి డేటా ఒకసారి మనం చూసుకుంటే దాదాపుగా 50 నుంచి 60 స్థానాల్లో వైఎస్ఆర్సీపీ కేవలం 2000 నుంచి 5000 ఓట్ల మెజార్టీతోనే గెలిచింది. అయితే ఈసారి ఆ మెజార్టీ చాలా వరకు తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎవరైనా గెలిచినా కేవలం 100-200 ఓట్లతోనే బయటపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే ఇది మనం ఒక విధంగా ఇండికేట్ చేస్తుంది ఏపీలో ఫైట్ ఏ విధంగా ఉండబోతుంది, పొలిటికల్ స్క్రీన్లో ఈ ఫైట్ ఏ విధంగా ఉండబోతుంది అనేది అయితే మనకి ఇండికేట్ చేస్తుంది. మరొక 4 రోజులు మాత్రమే సమయం ఉంది. ఈ 4 రోజుల్లో ఓటరు డిసైడ్ అవుతారు ఎవరికి పట్టం కట్టబోతున్నారు అనేది, తన అభిప్రాయాన్ని స్పష్టంగా తెలపబోతున్న పరిస్థితి అయితే క్లియర్గా కనిపిస్తుంది. ఈ 4 రోజుల్లో టర్న్ అయ్యే ఆ 2%, 1% ఓట్ బ్యాంక్ ఏదైతే ఉందో అదే ఆ పార్టీకి పట్టం కట్టే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి.